స్త్రీలే. ఒక శివాజీని తయారు చేసింది జిజియా మాతనే, స్వామి వివేకానందం తయారు చేసింది తల్లే. ఒకటి అడుగుతాను మీరు అందరూ, స్త్రీ శక్తి స్వరూపిన పురుషుడికి శక్తి ఎక్కువ ఉంటుందా? పెళ్లి అమ్మాయి వయసు ఎక్కువ ఉండాలా అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలంటారా? ఎందుకో తెలుసా మీకు? వాడికి శక్తి సరిపోదని. అవ్వా తల్లి నిజమేనా కదా? ఎవరి అమ్మాయి వయసే తక్కువ పెడతారు చూడండి మీరు. అమ్మాయి వయసు ఎక్కువ ఎందుకు పెళ్లి చేయం మనం? చెప్పు తల్లి. ఎందుకంటే ఈమె శక్తిని తట్టుకోవాలి. అది కదా. అబల అబల కాదు, అబల సబల. మొగోడు అనుకున్నట్టు బతకలేడు, ఆడామ అనుకున్నట్టు ఆడామ బతకగలుగుతుంది. ఆడోళ్ళకు ధైర్యం అంటే చెప్తా చూడండి. వీడు ఎనుకలాడుకొని అమ్మాయిని ఇల్లింటికి తెచ్చుకుంటాడు. ఎవడో తెలియదు పెళ్లి కంటే ముందు. ఆయన ఇంటికి పోతుంది. ఒక్క సంవత్సరం అయితే తాళ చేతులు అత్త నుంచి ఎవరికి వస్తాయి? కోడలకు వస్తాయారా? మరి అంతే. కాబట్టి ఈ దేశము మన సంస్కృతి, మన సాంప్రదాయాలని మనం గౌరవించుకోవాలి. ఒక హిందుత్వంలోనే, మన భారతీయుల్లోనే స్త్రీని గౌరవిస్తారు. వేరే కులాలు ఉన్నాయి, వేరే మతాలు ఉన్నాయి, వేరే 2-3 మతాలు ఉన్నాయి. అవి వస్తువుగా చూస్తాయి అంతే స్త్రీని. పిల్లలుగానే యంత్రాలుగా చూస్తాయి. గురికేస్తే లోపల పెట్టేస్తుంది. అవునా? వాడుకొని వదిలేది మతాలు అవి. స్త్రీలను గౌరవించే మతం ఏంటిది? ఓన్లీ భారతీయత, మన హిందుత్వం. ఓకేనా? ఉమెన్స్ డే మన ఇంట్లో రోజు ఉమెన్స్ డే. మొగోళ్ళు జరుపుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? తల్లిని గౌరవించని కుటుంబాలు డెవలప్ కావు. మనము గంగామాత అంటాం, గంగా తండ్రి అంటామా? గోమాత అంటాము, భూమాత అంటాము. అర్థమైందా? విష్ణుమూర్తి కూడా ఏం చేయలేడు. విష్ణుమూర్తికి ఎవరినిచ్చారు? ఎవరిచ్చారు? లక్ష్మీనారాయణుడు అన్నాడు. లక్ష్మీ అనేది విష్ణుమూర్తి అని చేస్తాడా? ఓకేనా? పార్వతీ పరమేశ్వరుడు అన్నాడు. శివునికి వీలు కానప్పుడు రాక్షసులు చంపాలంటే ఎవరు వస్తారు? వాడికి పార్వతీదేవి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి ఎవరు? భాగ్యలక్ష్మి. ద్రౌపది ముర్ము పురుషుడా? ఎవరు? ఒక గిరిజన స్త్రీ నడిపిస్తుంది. ఇంతకుముందు ఒక కానిస్టేబుల్ మేడం అన్నా కదా, పాలిచ్చుడు కాదు పాలిస్తాము, అబ్బాయికి పాలిస్తాము అంటున్నారు. ఆల్రెడీ నిరూపణ అయిపోయింది. డబ్బుల మంత్రి ఎవరు? డబ్బుల మంత్రి మన దేశానికి ఎవరు? మరి ఎవరు? మరి మీరే. నాకున్న అనుభవం ఇవాళ 50 సంవత్సరాల నుంచి లెక్చరరు. ఏ ఇంట్లో అయితే భర్త డబ్బులు వేసుకొచ్చి భార్యకి ఇచ్చి లెక్కలన్నీ భార్య చూస్తుందో ఆ కుటుంబం బాగుపడలేదా తల్లి? బాగుపడుతుంది. అర్థమైందా? కాబట్టి మీకు ధీరుభాయ్ అంబానీ అనేది భారతదేశంలో పెద్ద కుటుంబం. ఆయన చనిపోయిన తర్వాత అన్నదమ్ముల మధ్య గొడవ వస్తే 1000 కోట్లు, కానీ తల్లి చెప్తున్నారు కథ ఒక్కటే మాట. కాబట్టి ఈ ప్రపంచ